శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటాం కదండి. పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఎటువంటి ఆపదలకు లోను కాకుండా క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటాము. ఇదే సందర్భము దేవీ భాగవతంలో మనోరమ అనే తల్లి తన కొడుకైన సుదర్శనుడు యుద్ధానికి వెళుతూ ఉంటే చాలా భయపడింది. ఎలా వస్తాడో, క్షేమంగా రావాలి అని చాలా తాపత్రయపడి అమ్మవారిని వేడుకుంది. అంబా కవచముని ఒక కవచంతో శ్లోకాలతో తన కొడుకుకు రక్షణ కవచంగా ఉండమని అమ్మవారిని వేడుకుంది. దానిలోని ఒక శ్లోకాన్ని మన చాగంటి గురువుగారు మన కోసం అనుగ్రహించారు. ఆ శ్లోకం సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అనే శ్లోకం. ఆ తల్లిని ఈ శ్లోకంలో భువనేశ్వరిగా వర్ణించారు. అంటే సకల భువనాలకు అధిష్టానదాత్రి. ఆ అమ్మను తల్లి మేము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మాకు రక్షణ కవచంగా ఉండి క్షేమంగా కాపాడు అని వేడుకున్నారు. మనం కూడా ఈ శ్లోకాన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే బయటికి వెళితే ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనసారా నమస్కరించి ప్రార్థించినంత మాత్రం చేత అమ్మవారు నిరంతరం తోడుగా ఉండి రక్షిస్తుంది, క్షేమంగా ఇల్లు చేరుస్తుంది. శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందామా? సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. జయ శ్రీరామ్.